మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరనేది ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అనిశ్చితి తొలగింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపించింది. అటు ఆర్ఎస్ఎస్ కూడా ఫడ్నవీస్ అయితేనే బెటర్ అనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎంలుగా ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు అజిత్ పవార్కు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. షిండే వర్గంలోని శివసేనకు మొత్తం 12 మంది మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. కాసేపటి క్రితమే సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర సీఎం కుర్చీలోకి వచ్చినది ఎవరనేది ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అనిశ్చితి తొలగింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపించింది. అటు ఆర్ఎస్ఎస్ కూడా ఫడ్నవీస్ అయితేనే బెటర్ అనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎంలుగా ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు అజిత్ పవార్కు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. షిండే వర్గంలోని శివసేనకు మొత్తం 12 మంది మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక కాసేపటి క్రితమే సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరు అన్నది మాత్రం కొంత క్లియర్ మనకి ఇక్కడ లైన్ కనిపిస్తున్నట్లుంది. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం పదవి దాదాపు 2 రోజుల నుంచి ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం పదవికి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాత్రి 10:30 గంటల సమయంలో కీలక భేటీ జరిగిన తర్వాత ఈ రాజకీయ ఉత్కంఠకు మాత్రం తెరపడింది. ముఖ్యంగా అయితే మనకు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ట్వీట్లు తర్వాత ఏక్నాథ్ షిండే ప్రజలతో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ఒక ట్వీట్ చెప్పడం జరిగింది. తన ఉన్నటువంటి ఏదైతే సీఎం భవనం ఉన్నటువంటి వర్ష భవన్ కి ఎవరు కూడా రాకండి అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తన రాజీనామాను కూడా ప్రకటించడము ఈ వెంటనే పరిణామాలంతా చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు ఇంతకు ముందు ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా కూడా కొన్ని విషయాలను కూడా ఇక్కడ మనం స్పెషల్ గా ప్రశ్నించడం కూడా జరిగింది. 1 గంట కిందటని మాక్సిమం మనకు దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చేసేసి మనకు సీఎం కాబోతున్నారు అన్నటువంటి ప్రైమ్ లైన్ మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అదే నిజమైంది. ఇప్పుడు మనకు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవి లభించబోతుంది అన్నది ఒక క్లియర్ ఇండికేషన్ ఇక్కడ మహారాష్ట్ర ప్రజల నుంచి అటు కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్. అయితే ఇక్కడ ఏదైతే మొత్తం ఈ రాజకీయ ప్రతిష్టంభనకు కేంద్ర బిందుగా ముఖ్యంగా మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ దీన్ని చాలా కీలక భేటీలు జరిపి ఒక ఉత్కంఠకు తెర దించిందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ ఇటు బీజేపీ పెద్దలు కానీ మొత్తం అంతా కూడా రాజకీయ ప్రతిష్టంభన కలగకుండా ముందు జాగ్రత్తగా చాలా కీలకంగా వ్యవహరించి ఈ మొత్తం రాజకీయంగా సీఎం పదవి ఎవరన్నది మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్ పంపించారు ప్రజల్లోకి. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవి అన్నది ఒక క్లియర్ ఇండికేషన్ ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే సీఎం పదవి దాదాపు 28-29 తేదీల్లో మాత్రమే సీఎం ఏదైతే వాంకేర్ స్టేడియంలో ఇక్కడ మనకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా అక్కడ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు కూడా మొత్తం అంతా కూడా కార్యకర్తలు ఉత్సాహంతో కూడా చెప్తున్నటువంటి విషయాలు చాలా సమాచారం మహారాష్ట్ర ప్రజల నుంచి కూడా అందుతుంది. అయితే ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయాలి చేసే దిశగా అటు అజిత్ పవార్ కానీ ఏక్నాథ్ షిండే కానీ అటు ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పదవులు తీసుకుంటూ తర్వాత ఏదైతే కేబినెట్ విస్తరణలో కీలకమైనటువంటి పదవులను మాత్రము ఏదైతే విభజించినట్లు కూడా పంచుకున్నట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. దాదాపు 12 మంత్రి పదవులు షిండే వర్గానికి ఇవ్వాలి అన్నట్లుగా ఇక్కడ కొంత వీరి మధ్య జరిగినటువంటి ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. అజిత్ పవార్ వర్గానికి
10 మంత్రి పదవులు దక్కి అవకాశం ఉంది అన్నట్లుగా వీళ్ళ మధ్యలో జరిగినటువంటి ఒప్పందము ఇంకా మనకి ఒక క్లియర్ ఇండికేషన్ రావాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన సమయంలోనే ఇదంతా కూడా ఒక క్లియర్ కట్ సమాచారం అన్నది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం సీఎం పదవికి మాత్రము ఎవరనే ఉత్కంఠకు మాత్రం తెరపడింది. దాదాపు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవిని అలంకరించబోతున్నట్లు కూడా మహారాష్ట్ర సీఎం గా కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశాలు కూడా ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.